ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారాంపురం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి వికసిత్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ రామ్జీ పథకంగా మార్చడం జరిగిందని, పేరు మారిన పని విధానం యథాతథంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేదని పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరిస్తున్నాయని వివరించారు. నిధుల వాటా పెరగడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛ సంక్రాంతి లక్ష్యాలను నెరవేర్చాలని ఆయన కోరారు. అద్భుతమైన స్కీమ్. ఎందుకంటే ఆ రోజు ఎన్ఆర్ఈజీఎస్ అని పెట్టినప్పుడు ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చి దగ్గర ఆ రోజు ఉన్న గవర్నమెంట్లు ఎన్ఆర్ఈజీఎస్ పథకం ఇంట్రడ్యూస్ చేశారనే దగ్గర 10 సంవత్సరాలు వాళ్ళు ఆ రోజు వెళ్ళారు. ఎందుకంటే అది అద్భుతమైన స్కీమ్ కాబట్టి ఈ రోజు అదే స్కీమ్ ని ఇంకా కొద్దిగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఇది కరెక్ట్ గా నడిస్తే వీళ్ళు కూడా ఇంకో 10 ఏళ్ళు ఉంటారు కరెక్ట్ గా నడిస్తే. సో కానీ ఇప్పుడు ఏంటిదంటే దీంట్లో చేర్పులు మార్పులు ఏంటిదంటే 40% ఇంతకుముందు అంటే అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 90%, 10% స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడేమో స్టేట్ గవర్నమెంట్ 40%, సెంట్రల్ గవర్నమెంట్ 60%. సో ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ 40% ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన ఇబ్బందులు ఉంటాయి. దాని తర్వాత మనకి ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 40% ఖచ్చితంగా పెడతారు. దాని తర్వాత సో ఇంతకు ముందేమో